హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు వీడియో ఏంటి అంటే ఇగోండిలా ఫ్లంబీగా చూస్తున్నారా, ఎంత టేస్టీగా మన ఇంట్లో కొబ్బరి రొట్టె అనమాట. అమ్మమ్మల కాలం నాటి రెసిపీ అనమాట ఇది. మా అమ్మమ్మ చేసేవారంట. మా అమ్మ చాలా బాగా టేస్టీగా ఇది చేయడం ఎప్పుడు అలవాటు. మా చిన్నప్పుడు ఎక్కువగా అయితే చేసేవారు. అయితే ఇది చెయ్యాలనిపించింది ఈరోజు. ఇలా చేస్తే మా మామయ్య గారికి కూడా చాలా ఇష్టంగా తినేవారు అయితే అందుకని చెప్పేసి ఈరోజు చేశాను. సో ఇది ఎలా చేయాలి అంటే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా దానికోసం ముందైతే ఒక కొబ్బరి చెక్క సరిపోతుంది. ఒక్క కొబ్బరి చెక్క ఉన్నది అంటే టేస్టీగా సూపర్ లాగా ఇది అయితే రెడీ చేసుకొని పెట్టుకోవచ్చు. దానికోసం ఇగోండి, ముందైతే మినప్పప్పు ఇలా ఒక 1/2 కేజీ మినప్పప్పు వేసుకున్నాం అనుకోండి. అయితే మినప్పప్పు ఈ రుబ్బు మొత్తం దీనికోసం అయితే కాదు, ఎలాగ గ్రైండర్ వేస్తున్నాం కాబట్టి ఇడ్లీకి కూడా రుబ్బు అవుతుందని నేను కాస్త ఎక్కువే నానబెట్టుకుంటున్నాను. ఈ గ్లాసుడు మినప్పప్పు వేసాము అంటే దీనికి 1/2 గ్లాస్ అనేది పెసరపప్పు వేసుకోవాలన్నమాట. మనం ఏ గ్లాస్తో కానీ ఏ కప్పుతో అయితే మనం కొలుచుకొని మినప్పప్పు వేసుకుంటాము, అదే గ్లాస్తో లేదా అదే కప్పుతో 1/2 కప్పు ఒక గ్లాస్కి 1/2 గ్లాసు పెసరపప్పు వేసుకోవాలి. అలాగే అదే గ్లాస్తో 2 గ్లాసులంతా ఉప్పుడు నూక వేసుకోవాలన్నమాట. ఇది ముందైతే బాగా వాష్ చేసుకొని వాటర్ వేసుకొని నానబెట్టుకొని రెడీ చేసుకుందాం. ఇగోండిలా వాష్ చేసుకుని వాటర్ అయితే వేసుకొని రెడీ చేసి పెట్టుకున్నాను. పెసరపప్పు కూడా అంతే. అయితే ఉప్పుడు నూక కూడా ఇలాగా ఇప్పుడు దీనికి మనం అది 3 గ్లాసెస్ అయితే వేసుకున్నాం కదా, ఇప్పుడు 6 గ్లాసెస్ అయితే మనం వేసుకుందాం ఉప్పుడు నూక. ఇది కూడా బాగా వాష్ చేసుకుని ఇది నానబెట్టి ఉంచుకున్నామంటే, మినప్పప్పు నానబెట్టినప్పుడే ఉప్పుడు నూక కూడా నానబెట్టేసి ఉంచేసాము అంటే మనకి బాగా స్మూత్గా వస్తుంది అనమాట. ఇడ్లీ అయినా రొట్టె అయినా ఏది చేసుకున్నా కూడా. లేదు ముందు మనం ఈ పప్పు నానబెట్టుకుని తర్వాత నింపాదిగా నానబెట్టుకుందాం ఇడ్లీ నూక అనుకుంటే మాత్రం స్మూత్నెస్ అనేది మనకు తగ్గిపోతుంది. సో అందుకని చెప్పి మనం ఎప్పుడైతే ఇడ్లీకి పప్పు వేసుకుంటామో అప్పుడే నూక కూడా వేసేసుకోవడం బెస్ట్ అనమాట. మంచి ఆప్షన్ అది. ఇదిగోండి కరెక్ట్గా. ఇప్పుడైతే ఇదంతా ఈ ఉప్పుడు నూక కూడా వాష్ చేసుకొని నానబెట్టేసుకుందాం. అయితే ఇది ఇలాగా ఒక 4 అవర్స్ కానీ 6 అవర్స్ కానీ నానింది అంటే మనకు బాగా నానిపోతుంది కదా. అప్పుడు నానినాక అప్పుడు మనం గ్రైండ్ చేసుకుందాం. మినప్పప్పు ముందు గ్రైండ్ అయిపోయిన తర్వాత మనం ఇడ్లీ కోసం రుబ్బు తీసేసి అప్పుడు పెసరపప్పు వేసి పెసరపప్పు మినపప్పు కలిపి మనమైతే మళ్ళీ మిక్స్ చేసుకొని రుబ్బుకుంటే మనకు బాగా వస్తుంది అనమాట. అప్పుడు మనం నూక కూడా కలిపేసుకోవచ్చు. అయితే ఇది పల్చటి ర్యాపర్స్ లాగా, అంటే చూసారా కొబ్బరి మిఠాయికి ఎలా అయితే కట్ చేస్తారో అలా రావాలన్నమాట. ఈ కొబ్బరి చెక్క అంతా అలా ర్యాపర్స్లా తయారు చేసుకొని దీనికి ఇంకా బెల్లం పడుతుంది, యాలక్కాయలు పడుతుంది అనమాట. ముందైతే ఇవి నాననిద్దాం. ఇవన్నీ పప్పు అయితే మొత్తం ఇలా నానిపోయింది కదా, చూడండి ఎంత బాగా నానింది కదా. అయితే ఇవన్నీ నూక కూడా పిండేసి రెడీ చేసి పెట్టుకున్నాను. పెసరపప్పు కూడా చూడండి బాగా అయిపోయింది. ఇంకా ఇప్పుడైతే ముందు మనం గారెల పిండి కన్నా కాస్త లూజ్గా, ఇడ్లీ పిండి కన్నా కాస్త గట్టిగా ఇదైతే రుబ్బుకుందాం. ముందు ఇది గ్రైండర్ వేసేసాక ఈ రుబ్బు తీసేసిన తర్వాత మనం పెసరపప్పు అనేది వేసుకుందాం. ఫస్ట్ అయితే ముందు ఈ పిండి అయితే ముందు రుబ్బేద్దాం. ఇప్పుడు ఇంకా చూడండి రుబ్బు అయిపోయిందంటే ఇలా ఉండగా ముందైతే ఇడ్లీ కోసం రుబ్బు ముందు తీసేసి అప్పుడు ఇందులో పెసరపప్పు అయితే వేసేద్దాం. ఇంకా మనం 3 గ్లాసులు పప్పు అయితే వేసుకున్నాం కదా, 2 గ్లాసులు పిండి అయితే తీసేసాను. 1 గ్లాస్ అంత మాత్రం అందులో ఉంచుకొని ఇగోండి ఇప్పుడైతే పెసరపప్పు వేసేద్దాం. ఇగోండి 2 గ్లాసుల రుబ్బు అంతా ఉంచుకొని మిగతాది పెసరపప్పు వేసేసి ఇది కూడా ఒకసారి బాగా మనకి మిక్స్ అయ్యేటట్టు మిక్స్ చేసేసుకున్నామంటే టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ఇది అమ్మ చిన్నప్పుడు ఎక్కువగా చేసేదన్నమాట. ఇప్పుడు ఇది పూర్తిగా గ్రైండ్ చేసేయడం అయిపోయింది కదా, ఇంకా మనం ఓపెన్ చేసి తీసేద్దాం. ఇప్పుడు ఇంకా ఈ రుబ్బులో నూక అయితే కలిపేసుకుందాం. నూక అనేది ఇందులోనే కలిపేస్తాను, ఎందుకంటే మనం ఆల్రెడీ నూక పిండి తీసుకున్నాం కాబట్టి వాటర్లోంచి తీసేసాను. ఇవన్నీ తీసేసి చూడండి అలా పొడి పొడిగా వచ్చేటట్టు ఎంత బాగా పిండి తీసుకొని రెడీ చేసుకున్నాను. అయితే ఇది 1.5 గ్లాస్ కాబట్టి
దీనికి 2 గ్లాసులంత నూక మాత్రమే వేయాలి. ఎక్కువ నూక వేసేసామంటే గట్టిగా అయిపోతుంది అనమాట. సో అందుకని చెప్పేసి 2 గ్లాసులంతా నూక వేసుకున్నాను దీనికి. ఇప్పుడు ఇది బాగా మిక్స్ చేసుకుందాం. ఇంకా ఈ గంజిలో మొత్తం కలుపుకున్నాం కదా. ఇంత రుబ్బు మనం బెల్లం కలిపేయకుండా కాస్తంత రుబ్బు అయితే తీసేస్తున్నాను. తీసేసి సైడ్నైతే ఉంచుకుని మనం కాస్త ఒక తపాల తెచ్చుకొని తపాలలో అయితే బెల్లం కలుపుకుందాం. ఇదిగోండి ఇంత రుబ్బు అయితే తీసుకొని రెడీ పెట్టుకున్నాను. ఇందులో ఇప్పుడు మనం బెల్లం అయితే కలుపుకుందాం. అలానే కొబ్బరి ముక్కలు కూడా దీనిలోనే వేసుకోవాలి. ముందు కొబ్బరి ముక్కలు అయితే తరిగేసుకుందాం, బెల్లం కూడా చిన్నగా తరుక్కుందాం. ఇప్పుడు ఇందులో టేస్ట్కి తగ్గ సాల్ట్ అయితే యాడ్ చేసుకుందాం. అలాగే బెల్లం ఇదిగోండి ఇంత పడుతుందన్నమాట. ఇది 150 గ్రాములు బెల్లం అయితే ఉంటుంది. మనం వేసుకున్న ఆ గ్లాస్తోనే కొలుచుకున్నా కూడా ఆ గ్లాసు బెల్లమే వస్తుందన్నమాట. అయితే ఇప్పుడు ఇందులోకి ఈ బెల్లం ఇలాగా మనం తురుముకున్నాం కదా, తురుముకున్న బెల్లాన్ని కూడా వేసేద్దాం. కొబ్బరి ముక్కలు ఇది తరుక్కున్నాం కదా, ఈ తరుక్కునేది బాగా రోస్ట్గా నేతిలో కానీ నూనెలో కానీ వేయించుకుందాం. ఇప్పుడు ఇంకా యాలక్కాయలు ఇవ్వండి, ఒక 3 యాలక్కాయలు అయితే తీసుకొని కాస్త చితగొట్టుకొని ఇలా నలుపుకొని వేసుకుందాం. అయితే ఇది బెల్లం బాగా కలుపుకోవాలన్నమాట. కలుపుకున్నాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మిక్స్ చేసుకున్నాక ఇగోండి కొబ్బరి ముక్కలు అయితే నేతిలో వేయించుకుందాం. ముందైతే 1 టేబుల్ స్పూన్ అంతా నెయ్యి అయితే వేసుకున్నాను. ఇప్పుడు ఇందులో ఫస్ట్ కాస్త జీడిపప్పు వేసి తీసేద్దాం. నెక్స్ట్ కొబ్బరి ముక్కలు అయితే బాగా రోస్ట్గా వేయించుకోవాలన్నమాట. నెయ్యి బాగా మరిగింది కదా, ఇప్పుడైతే ఇందులో జీడిపప్పు ఒక్కసారి వేసి తీసేద్దాం. వెయ్యిగానే ఫ్రై అయిపోతుంది చూడండి, ఎందుకంటే అంత బాగా నెయ్యి అనేది మనకి మరిగిపోయింది. ఇవి ఇప్పుడు తీసేద్దాం. ఇంకా ఇగోండి కొబ్బరి ముక్కలు అయితే ఇలా ర్యాపర్స్ లాగా కట్ చేసుకున్నాను చూడండి, సన్నంగా పొడవుగా ఇలా కట్ చేస్తే మనకి చూడడానికి బాగుంటుంది, తినడానికి కూడా పంటికి బాగా తగులుతుంది అనమాట. సో అందుకని చెప్పి ఇలా ఇది మా అమ్మమ్మ రెసిపీ అంట. అయితే మా అమ్మకి ఇది బాగా అలవాటు. ఇవి లో ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేయాలని ఏం లేదు, హైలో పెట్టైనా ఫ్రై చేసేసుకోవచ్చు. కాకపోతే గోల్డెన్ బ్రౌన్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇంకా చూడండి గోల్డెన్ బ్రౌన్ అయితే వచ్చేసింది కదా, చూడండి ఎంత బాగా ఫ్రై అయింది. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై అయితేనే మనకి టేస్ట్ అనేది సూపర్ వస్తుంది. ఇప్పుడు ఇంకా ఇది ఒక ప్లేట్లోకి అయితే తీసేద్దాం. ఇప్పుడు ఇంకా ఇందులో 1 టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ అయితే వేసుకుందాం. నెయ్యి నూనె కలిపితేనే మనకి టేస్ట్ అనేది బాగా వస్తుంది. సో ఇప్పుడు ఇందులో ఇంకా రుబ్బేసేయడమే. ఇగోండిలా మరొక బౌల్లోకి, పెద్ద బౌల్లోకి అయితే వేసుకొని బాగా మిక్స్ చేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంకా చూడండి ఇది ఇలా మనం ఈ రుబ్బు అనేది ఇందులో వేసేయడమే ఇంకా మొత్తం. ఇప్పుడు ఇంకా ఇందులో మనం కొబ్బరి ముక్కలు అనేవి నీట్గా ఇలా బాగా కనిపించేటట్టు కొబ్బరి ముక్క జీడిపప్పు 2 ఇలా మనం పేర్చుకున్నామంటే చూడడానికి బాగుంటుంది, టేస్ట్ కూడా సూపర్లా ఉంటుంది అనమాట. ఇంకా ఇలా అన్నీ మొత్తం మనం సర్దేసుకుందాం. ఇదిగోండి ఇలా నీట్గా డెకరేషన్ అయితే చేసుకున్నాం కదా. ఇప్పుడు దీని మీద మూత అయితే పెట్టేసుకుంటే కరెక్ట్గా సెట్ అయిన మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఇలా ఇది కుక్ అవ్వాలన్నమాట. అయిందంటే మనకి టేస్టీగా సూపర్లా వచ్చేస్తుంది. ఇంకా ఇప్పుడు ఒక 10 మినిట్స్ అయింది కదా, 10 మినిట్స్ తర్వాత టేస్ట్ చూద్దాం. చూడండి బాగా అయిపోయింది కదా. ఇంకా మనకి అవ్వాలి. అయితే ఇప్పుడు ఇది మనం రివర్స్ తిప్పుకుందాం. తిప్పుకుంటే రెండో పక్క కూడా కాస్త కాలుతుంది కదా. అయితే రివర్స్ తిప్పుకోవడం ఎలా అంటే ఒక ప్లేట్లోకి ముందు వేసుకొని ఆ ప్లేట్ని మళ్ళీ తిరగేసేసుకోవడమే. ఇగోండి ఇలా ప్లేట్లోకి అయితే తీసేయడం అయిపోయింది. ఇప్పుడు ఈ ప్లేట్లో ఇలా మళ్ళీ రివర్స్ తిప్పుకోవడమే. చూడండి ఈ పక్క ఎంత బాగా ఉందో. ఇగోండి ఇంకా ఇలాగా మనకి తీసేసాను అనమాట. ఇది రెండో పక్క మొత్తం కలిపి కరెక్ట్గా మనకు 15 మినిట్స్ పట్టింది ఇది మనకు చేసుకోవడానికి. ఇప్పుడు ఇది మనం కట్ చేస్తే చాలా బాగా వస్తుంది. చూడండి ఇది కట్ చేస్తే మనకి కేక్ లాగా వస్తుంది అనమాట. టేస్ట్ అయితే సూపర్లా ఉంటుంది. ఇంకా చూస్తున్నారు కదా ఎంత బాగా వచ్చిందో. ఇది ఇంకా
టేస్ట్ అయితే సూపర్లా ఉంటుంది. చూడండి ఇది మనకి ఎంత ఫ్లంబీగా వచ్చిందో చూడండి. కేక్ లాగా టేస్ట్ కూడా సూపర్లా ఉంటుంది. ఇప్పుడు ఈ కేకులు కానీ ఒకప్పుడు దిబ్బ రొట్టె చేయడం చాలా వరకు అలవాటు కదా, అలా చాలా టేస్టీగా ఇది అమ్మమ్మల నాటి కొబ్బరి రొట్టె అనమాట. ఈ టేస్ట్లో అయితే సూపర్లా ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ట్రై చేయండి, కామెంట్ చేయండి. వాచ్ అవర్ ఛానల్ కీర్తి క్రియేటివ్స్.